నీతి కథలు దుష్ట నక్క తెలివైన కొంగ. ఒకప్పుడు ఒక అందమైన అడవిలో ఒక నక్క ఒక కొంగ ఉండేవి. బయటికి చూస్తే అవి మంచి స్నేహితుల్లా కనిపించేవి. కాని నక్క మాత్రం అంత మంచిది కాదు. అది చాలా చతురమైనది. కొంచెం దుష్ట స్వభావం కూడా ఉండేది. కొంగను ఎప్పుడైనా మోసం చేయాలని నక్క మనసులో అనుకునేది. ఒకరోజు నక్క కొంగను తన ఇంటికి భోజనానికి ఆహ్వానించింది. మిత్రమా, రేపు నా ఇంటికి రా, నీకోసం ప్రత్యేకంగా వంట చేస్తాను అని మధురంగా చెప్పింది. కొంగ ఆనందంగా అంగీకరించింది. మరుసటి రోజు కొంగ నక్క ఇంటికి వెళ్ళింది. నక్క కావాలనే చాలా పల్చటి సూప్ తయారు చేసింది. ఆ సూప్ను 2 చదునైన విస్తర్లలో వడ్డించింది. నక్క తన నాలుకతో ఆ సూప్ను సులభంగా తాగేసింది. కాని కొంగకు పెద్ద సమస్య వచ్చింది. ఆమెకు పొడవైన ముక్కు ఉండటంతో ఆ చదునైన విస్తరిలో ఉన్న సూప్ను తాగలేకపోయింది. ఎంత ప్రయత్నించినా ఫలితం లేదు. నక్క నవ్వుతూ, ఏంటి మిత్రమా, నీకు నా వంట నచ్చలేదా అని అవహేళన చేసింది. కొంగకు చాలా అవమానంగా అనిపించింది. కాని ఆమె ఏమీ చెప్పకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత కొంగ నక్కను తన ఇంటికి భోజనానికి పిలిచింది. మిత్రమా, ఈసారి నా ఇంటికి రా, నీకోసం ప్రత్యేకంగా వంట చేస్తాను అని నవ్వుతూ చెప్పింది. నక్క వెంటనే అంగీకరించింది. మరుసటి రోజు నక్క కొంగ ఇంటికి వెళ్ళింది. కొంగ ఎంతో రుచికరమైన ఆహారం తయారు చేసింది. కాని దానిని చాలా సన్నటి గొట్టం ఉన్న పొడవైన పాత్రల్లో వడ్డించింది. కొంగ తన పొడవైన ముక్కును ఆ పాత్రలో పెట్టి సులభంగా ఆహారం తినసాగింది. కాని నక్క తన చిన్న మూతిని ఆ పాత్రలో పెట్టలేకపోయింది. ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. చివరికి నక్క ఆకలితోనే కూర్చుంది. కొంగ మెల్లగా నవ్వుతూ, ఏంటి మిత్రమా, నా వంట నచ్చలేదా అని అడిగింది. ఆ మాట విన్న నక్కకు తన తప్పు గుర్తొచ్చింది. తాను కొంగను ఎలా మోసం చేసిందో అర్థమైంది. చాలా సిగ్గుపడి మళ్ళీ ఎవరినీ మోసం చేయకూడదని నిర్ణయించుకుంది. ఈ కథలోని నీతి, ఎవరికి ఎలా చేస్తే మనకు అలానే ఎదురవుతుంది. అవతలి వారిని మోసం చేయాలనుకుంటే చివరికి మనకే హాని జరుగుతుంది.